50% 75% సర్వీస్ రెండర్కు పిల్లలకు మేము స్పెండ్ చేస్తామన్నా. అంటే మంచి ఫ్యాకల్టీ పెట్టడం, మంచి వాళ్ళకు నాణ్యమైన విద్యను, నాణ్యమైనటువంటి ఫెసిలిటీస్ని ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు మీ ముందర ఇంత గ్రేట్ఫుల్గా మా పిల్లలు ప్రదర్శించారు. మా పిల్లలు వెళ్తున్నాము. తర్వాత 2014 తర్వాత బైఫర్కేషన్ కావడము, మనం ఆంధ్ర డివైడ్ కావడం వలన కొద్దిగా మన ఆంధ్రాకు కొద్దిగా ఎకనామికల్గా తగ్గిపోవడము. అయినప్పటికీ ఆ 2014 to 19 వరకు 18 వరకు బాగుండేది. లాస్ట్ ఇయర్ కొద్దిగా గవర్నమెంట్తో మేము డిస్టర్బ్ కావడంతో స్టేట్ వైడ్ కొన్ని కాలేజెస్ ఆ గవర్నమెంట్ కొంచెం రిజెక్ట్ చేయడం, బట్ కొంతమంది అటు ఇటు చేయడం వల్ల అక్కడ ఏంటంటే ఆ 1 ఇయర్ ఏదో సార్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో కొద్దిగా అటు ఇటు చేయడం వల్ల కొన్ని మా కాలేజెస్ కూడా కొంచెం అటు మొగ్గు చూపడం జరిగింది. తర్వాత 2019 అంటే ఇంకా మాకైతే బ్యాడ్ డేస్ అనేది చాలా స్టార్ట్ అయినాయన్న. హార్ట్ఫుల్గా చెప్తున్నా, నా బ్లడ్లో వైసీపీ ఉన్నప్పటికీ నేను చాలా ఫీల్ అయ్యాను. అన్నతో కూడా నేను చెప్పాను, 2023లో చెప్పాను. ఎందుకంటే చాలా దెబ్బలు అయినాయి. అంటే 10 years ఈ కాలేజ్ డెవలప్మెంట్. యాక్చువల్గా నేను ఒక లెక్చరర్గా ఉంటూ కాలేజీలో ట్యూషన్లు చెప్పుకుంటూ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వచ్చిన ఇన్కమ్తో ఇక్కడంతా పెట్టాను. నాకు వేరే అదర్ సోర్సెస్ ఏం లేదు. వచ్చిన దాన్ని డెవలప్ చేసుకుంటా పిల్లలకు పెట్టుకుంటా రావడం జరిగింది. 2020 తర్వాత మాకు ఏం చేయాలో దిక్కు తెలుస్తుంది. ఇయర్ కొత్త ఇంప్లిమెంటేషన్. పేపర్ని ఇట్లా చింపేసి ఇట్లా వేసేసినారు. దాన్ని అతికించుకోవడానికి ఎంత టైం కావాలంటే అంత టైం. అంటే యాక్చువల్గా మేము ప్రతి నెల విజయవాడకి వెళ్ళాల్సింది. సమస్య ఏదో ఒకటి అంటే గతంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమే కానీ లేకుండా అంటే కాలేజీకి ఇన్ని సమస్యలు ఉంటాయా అంటే వాళ్ళు పెట్టే నాయకుల దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని కొంచెం చులకనగా అంటే ఇది ఉంటే ఏంది, ఏమైతుంది మీకు, పిల్లలు బాగుండాలి కదా అట్లా మాట్లాడడం. మొత్తం స్టేట్ వైడ్ కాలేజెస్ అన్నీ హత్య కావడం. వాళ్ళు భయభ్రాంతులు. అంటే ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే మన పొజిషన్ ఎట్లుంటుంది అంటే ఆల్మోస్ట్ నేను కూడా డిసైడ్ అయ్యాను, ఈ గవర్నమెంట్ వస్తే మేము కూడా ఏదో ఒకటి చూసుకోవాలా, ఏదో ఒకటి చేసుకోవాలా అని అనుకున్నాం. బట్ ఆన్ ఆఫ్ సడన్ మేమంతా స్టేట్ వైడ్ అంటే నేను స్టేట్లో టాప్ అంటే ఇంకా ఒక 7 members మేము ఉంటామన్న టీం అంటే స్టేట్ బాడీలో. ఆ బాడీలో నేను ఒకరిని. ఈవెన్ నిన్న కూడా నేను లోకేష్ గారితో మేము మీట్ కావడం జరిగింది. అంటే యాక్చువల్గా అంతవరకు మాకు లోకేష్ గారి గురించి మేము టీవీలలో దీంట్లో చూడటం పేపర్లలో మాకు తెలుసు. బట్ నిన్న మేము ఇంటరాక్షన్ అయినాము. డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ తరఫున టోటల్గా 13 members స్టేట్ వైడ్ మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు గతంలో జరిగినటువంటి విషయాలన్నీ ఆయన కాడికి చేర్చడం జరిగింది. గతంలో ఎట్లున్నాయంటే ఒక విద్యాశాఖ మంత్రి అనేవాడు ఎట్లున్నాలంటే నేను ఇఫ్ డోంట్ మైండ్ అన్నా విద్యాశాఖ వాడు అని అన్నాను, ఇఫ్ డోంట్ మైండ్. బట్ నేను బాధ బుద్ధి మాట్లాడుతున్నాను. గతంలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కావచ్చు కావచ్చు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నా దృష్టిలో అయితే నేను ఒక సీఎం అయితే అతనికి నేను ఒక అన్మలెజ్మెంట్ ఇచ్చిండేవాడిని. విద్యాశాఖను ఆయన కట్టబెట్టాడు. నేను పోయిన తర్వాత ఇర్రెస్పెక్టివ్గా అంటే ఇప్పుడు మేము ఇంతమంది పిల్లలు మేము తయారు చేస్తున్నాం, సొసైటీకి మోడల్గా మేము తయారవుతున్నాం. ఇటువంటి పిల్లలు మేము తయారు చేసే వాళ్ళకి మేము కోరుకునేది ఏం కోరుకోం మీ నుంచి, కేవలం మేము రెస్పెక్ట్ కోరుకుంటాం. మేము రెస్పెక్ట్గా పిల్లలను తయారు చేస్తాం, డిసిప్లిన్గా తయారు చేస్తాం. సొసైటీకి మేము ఇంతమందిని తయారు చేసి మేము ఇస్తున్నాం. మేము కోరుకునేది మేము అక్కడికి పోయిన తర్వాత నువ్వు చెయ్యకపో, మేము పోయిన తర్వాత మాకు ఒక రెస్పెక్ట్ అనేది కోరుకుంటాం. మమ్మల్ని అక్కడికి పోయిన తర్వాత మమ్మల్ని ఒక నీచంగా చూడటం జరిగింది. అంటే నీచంగా అంటే కనుక ఏమి ఇట్లుంటే మీకేమైంది, ఇట్లుంటే అంటే అంటే వాళ్ళు పెట్టినటువంటి ఇంప్లిమెంటేషన్స్ మేమే కాదు మా పిల్లలు కూడా చాలా సఫర్ అయినారు. ఈరోజు ఒక స్కీమ్ ఈరోజు ఒకటి ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్కి అది ఉండదు, నెక్స్ట్ ఇయర్కి ఇంకొకలా తయారవుతుంది. సో ఇవన్నీ కారణాలతో చాలా హర్ట్ కావడం జరిగింది, కాలేజ్ బాగా డౌన్ కావడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ నిన్న లోకేష్ గారితో మేము చెప్పడం జరిగింది. నేను యాక్చువల్గా లీడర్ అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే నేను దగ్గర ఇప్పటికి ఒక 4 or 5 members చూశాను. ద బెస్ట్ అని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను హార్ట్ఫుల్ చేస్తున్నాక మనసులో ఒక మాట బయట ఒక మాట అన్నీ ఆయన సాల్వ్ చేస్తాను మాకు నమ్మకం స్టేట్ బాడీ కలిగింది. అది నిన్న మాకు సంతోషకరమైన విషయము. దాని పేపర్లో కూడా ఇచ్చారు, మీరు కూడా చూసింటారు. అది నాకు జరిగింది. అయితే మేము మా కాలేజీ స్టార్టింగ్ 333 మందితో స్టార్ట్ చేస్తే
2020కి వచ్చేసరికి 2700 మంది ఒక డిగ్రీ కాలేజీలో ఉన్నారు. అంటే ఇక్కడ ఒక కరస్పాండెంటే కాదు, ప్రిన్సిపలే కాదు, లెక్చరర్సే కాదు, ఈవెన్ అటెండర్స్ కూడా టోటల్ ఫ్యామిలీ మొత్తం కాలేజీ సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్ట్రెంత్ రాగలిగింది. ఈ మధ్య కాలంలో కడపలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి, అన్ని కాలేజీలు క్లోజ్ అయినాయి. బట్ 2022 ఆన్వర్డ్స్ కాలేజీకి ఎటువంటి ఇన్కమ్ అనేది లేదు. బీఈపీ ఎందుకంటే కనుక పలు రకాలుగా మనరకొండలో పడటం అవి 43లో గవర్నమెంట్ డెసిషన్ ఏం తీసుకునేది, ఈ కాలేజీలు అన్నింటినీ న్యాక్ తీసుకోవాలా, అటానమస్కి వెళ్ళిపోవాలా. అంటే న్యాక్ తీసుకోవాలా, అటానమస్కి వెళ్ళిపోవాలంటే మినిమం 2 crores ఖర్చు వస్తుంది. అంటే మొత్తం అంతా మానిటైజ్ చేయాలంటే కనుక మీ 2 crores మేము ఆ టైంలో ఎంతో శ్రమతోచి మేము లోన్స్ అవి ఇవి తీసుకొని మేము పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత గవర్నమెంట్ పోవడం జరిగింది. బట్ మేము డెసిషన్ తీసుకున్నాం, మేము న్యాక్ తీసుకున్నాం. మనతో పాటు కొన్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ న్యాక్ తీసుకున్నటువంటి కాలేజ్ స్టేట్లో ఒక 50 వరకు ఉన్నాయి. రిమైనింగ్ 1200 కాలేజెస్ ఏమాత్రం తీసుకోకుండా వాళ్ళే సర్వైవ్ అవుతున్నారు. అంటే మేము ఒక ఎథికల్గా ఆలోచన చేసి మేము ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఎకనామికల్ క్రైసిస్ అనేది కాలేజెస్ స్టార్ట్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ 1500 అన్న, ఈ 1500 అనేది కాలేజెస్ ఇన్కమ్ అనేది బీఈపీ నో బ్రేక్ ఈవెన్ పాయింట్, అంటే నో ప్రాఫిట్ నో లాస్. సో ఈ కారణాల్లో కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. మీకు అక్క ఇందాక అడిగిన నన్ను, అన్న మనం సర్వీస్ ఇక్కడ కడపలో చేయాలా, కడపలో ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేయాలా, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కడప చేయాలా, దాంట్లో మీరు ఏ టైం అయినా కానీ మా పిల్లలను మీరు వాడుకోవచ్చు. మేము వెళ్ళ మీకు సాయం చేస్తాము. మాకు బాలాజీ నగర్ మీరు అడాప్ట్ చేసుకుంటే బాలాజీ నగర్లో మీకు ఈవెన్ మా స్టూడెంట్స్ ఇక్కడ ఇందాక ఉన్నారు, ఈవెన్ మీరు చెత్త అక్కడ వేసి ఎత్తంటే మా పిల్లలు ఎత్తారన్నా మేము అట్లా తయారు చేసాం. మా పిల్లలు మీరు ఇక్కడ చెత్త వేసి గ్లాస్ వేసి గ్లాస్ వేసి ఎత్తంటే అక్కడ తయారవుతారు. మీరు చూసినట్టు అక్క చూసినట్టు ఏ ఫంక్షన్ ఏదైనా ఏ ఉత్సవం జరిగిన కడపలో మా నుంచి షేర్ చేసుకుంటారు. మీకు మన ఏదైనా కానీ ఈ మధ్యాహ్న కాలంలో రామంది కానీ ఎక్కడైనా కానీ మా పిల్లలు పోయి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఆ సర్వీస్ చేసేటువంటి ఫ్యాకల్టీ దొరకడం మా అదృష్టం. అదేవిధంగా మా పిల్లలు ఆ విధంగా పోవడానికి వాళ్ళు ఉత్సాహంగా ఉండడం కూడా మా అదృష్టమే. సో ఈ విధంగా పిల్లలు మేము తయారు చేస్తున్నాం. సొసైటీకి ఇంకా మంచిగా తయారు చేసి ఇస్తాం. అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు కావాల్సింది ఏం లేదన్నా, కేవలం పిల్లలకు డిగ్రీకి మీరు ఇందాక ప్లేస్మెంట్స్ అని ఇందాక చెప్పారు, అట్లాంటివి ఎవ్రీ ఇయర్ వన్స్ కనుక మీరు కండక్ట్ చేస్తే కనుక మన కడప అనేది ఈజీగా డెవలప్మెంట్ అవుతుంది. ఒక ఎంప్లాయీ ఉన్నారంటే చుట్టుపక్కల 4 ఫ్యామిలీస్ అనేది డెవలప్ ముందడుగు వేయాలన్నా దీన్ని సీరియస్గా తీసుకోవాలా. అక్క అనుకుంటే 100% చేస్తుందని నా నమ్మకం. సో మాకు మేము పిలవండి అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ టోటల్ పిల్లలు చేసినటువంటి ప్రోగ్రామ్. మీ దగ్గరికి మేము వచ్చి మేము పిలవలేదు, ఎందుకంటే యాజ్ పర్ అంటే అది పిల్లల ప్రోగ్రామ్ కాబట్టి పిల్లలే చూసుకుంటారు. కాబట్టి నేను కూడా మీతో పాటు నేను ఇక్కడ గెస్ట్ కాలేదు కాబట్టి మీ దగ్గరికి మేము రాలేదన్నా, రాకూడదు కూడా, అందుకని పిల్లల్ని పంపించడం జరిగింది. సారీ ఇంకా ఓకే, థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు.
శ్రీహరి డిగ్రీ కాలేజ్కి స్టూడెంట్స్ ఇక్కడ నన్ను వచ్చి పిలిచి వాళ్ళ ప్రాజెక్ట్లో నాకు భాగం చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారికి నాకు ఈ ఆనర్ ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా మీరు ప్రాజెక్ట్లో చెప్పిన ప్రకారం అయితే మాత్రము మా ఎయిమ్స్ అండ్ గోల్స్ ఇంకా పెరుగుతాయి, ఇంకా ఎక్కువ కష్టపడాలా. ఈరోజు కడపలో మీ అందరికీ తెలియజేస్తున్నాను, మన కడప స్వచ్ఛ కడప, మనది కడప. దాన్ని ఫేస్ లిఫ్ట్ చేయాలంటే కూడా మనదే బాధ్యత. శ్రీనివాస్ రెడ్డి గారు లాస్ట్ 20 days ముందు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మనము ప్రతి ఒక్క వారము 2 డివిజన్లకు పోవాలా, మనము పర్సనల్గా ప్రాబ్లమ్స్ని చూసి అప్పటికప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో దాన్ని సమస్యల పరిష్కరించగా మనం పని చేయాలా. రోజు వీక్లీ ట్వైస్ 6 గంటలకే బయలుదేరి 9:30, 10 వరకు మనం తిరిగి ప్రతి ఒక్క డివిజన్లో పర్సనల్గా మనం చూసుకోవాలని చెప్పేసి ఆయన ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఈరోజు మార్నింగే 3rd డివిజన్కి 3rd డే ఈరోజు వెళ్ళాము పొద్దున్నే 6 o'clockకి. నేనేం కోరుకుంటున్నానంటే, మీరు ఒక పొలిటికల్ చేంజ్ చేయాలన్నా కూడా మీరే చేయగలుగుతారు, ఒక మన కడపను మార్చాలన్నా కూడా మీ చేతుల్లోనే ఉంది. నేను ఎలక్షన్స్ ముందు సార్తో మాట్లాడి, సుబ్బారెడ్డి గారితో మాట్లాడి, నేను కాలేజ్లో లాస్ట్ మినిట్ వచ్చేసి మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి ముందు, ఓటర్ కార్డ్ అని చెప్పేసి మనందరం రిక్వెస్ట్ చేసి, మీరు రిప్రజెంట్ చేస్తేనే మార్పు అనేది సాధ్యం అని చెప్పి మిమ్మల్ని అందరం చెప్పడం జరిగింది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అడిగినారు, మీరు ఓట్లు వేసారా అని అడిగారు. మేమందరం వేసాం మేడం అని చెప్పారు. సో కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ నేను ఏమడుగుతున్నానంటే, ఎవ్రీ టైం మీరు 18 years క్రాస్ అవ్వని అప్పటికప్పుడు మీ యొక్క ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు రెడీగా ఉండాలి. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చి మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకున్నాం. అదర్వైజ్ సమస్యల సుడిగుండంలో మనం చేరుకునేవాళ్ళం. ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు, లాస్ట్ 5 సంవత్సరాలు ఎలా ఈ యొక్క కాలేజెస్ వాళ్ళు కానీ స్కూల్స్ కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. గత వారము ఈ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ మీద 300 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళా 2 days బ్యాక్ కూడా ఇంకొక 150 crores 200 crores రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఏ యొక్క ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ కి అనుగుణంగా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ కి సపోర్టివ్ గా ఉండాలని చెప్పేసి, వాళ్ళకి ఎన్ని డబ్బుల కష్టాలు ఉన్నాయో మనకైతే తెలియదు. ఇక్కడ కూర్చున్న కడపలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు మాత్రము ప్రతి ఒక్క విభాగాన్ని వాళ్ళకి చేతనైన దానికంటే ఎక్కువ ఆదుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మనకేమైతా ఉందంటే, ఇక్కడ ఇందాక సార్ ఒక మాట అన్నాడు, అంతకుముందు నారా లోకేష్ గారి మీద మాకు తెలియదు కానీ నిన్న మీటింగ్ లో కూర్చుంటే ఈజ్ ద బెస్ట్ అని చెప్పారు. అంతకు ముందు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి అనిమల్ హస్బెండరీకి పంపించాలి ఆయన్ని అని చెప్పారు. ఆయనకు మాట్లాడుతుంటే బ్యాలెన్స్గా మాట్లాడుతుంటాడు ఆయన, మనకు కూడా అర్థం కాదు ఆయన మాట్లాడుతుంటే. సో అలాంటి ఆయన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టేసి ఎంతో మందిని స్టూడెంట్స్ ని దాంతో పాటు ఇంతమంది విద్యార్థులు తయారు చేస్తున్న యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వానికి ఇంతమంది పిల్లలకి చదువు చెప్పేంత కాలేజెస్ ఫెసిలిటీ ఇచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా ప్రైవేట్ రంగం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్ గా వాళ్ళు వస్తే క్వాలిటీ కూడా పెరుగుద్ది, కాంపిటీషన్ పెరుగుద్ది. కాబట్టి డెఫినెట్ గా ఈరోజు సార్ చెప్పారు నాకు, నా రక్తమంతా వైసీపీ అని చెప్పి, వాళ్ళకే అక్కడ కడుగట్లో వైసీపీ వాళ్ళకే చూపించినారు వాళ్ళు ఏంటా వైసీపీ అంటే.
వాళ్ళే రియలైజ్ అయిపోయి మా పొద్దు బాబోయ్ ఇది ఏదో ఉన్న కాడికి మేము ఇలా ఉంటాము. ఈ రెడ్డి కమ్మ ఈ కాస్ట్ ఫీలింగ్ పెట్టుకోకూడదు ఎప్పటికీ. నేను చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు. ఎవరు పని చేస్తారు, ఎవరి వల్ల మనం బెటర్ ఉంటాం. నాలో తప్పులు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా తప్పులు ఉంటాయి. కానీ దాన్ని బేరీ చేసుకోవాలి, ఎంత ఎక్కువ ఎంత తక్కువ అని చెప్పేసి. 5 సంవత్సరాలు మనం ఆర్థికంగా నష్టపోయినాక, అంతా తడిసిపోయినాక రిలీజ్ అయిపోయినాం. ఇదే మనం 19వ సంవత్సరంలో సేమ్ ఇదే ప్రభుత్వమే వచ్చిందంటే మనం ఈ పరిస్థితుల్లో లేవు. తెలంగాణ కంటే ముందులో ప్లేస్ లో ఉండేవాళ్ళం మనం డెఫినెట్ గా. కేటీఆర్ గారే చెప్తారు డెఫినెట్ గా మేము వెనకబడిపోయే వాళ్ళం అని చెప్పేసి. మనకున్న గొప్ప అవకాశాన్ని మనము ఎవరో ఏదో చేస్తారని ఒక అపోహతో ముందుకు పోయి సర్వనాశనం చేసుకున్నాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే కార్పొరేషన్ లో ఈరోజు కడప వరకు వస్తే కార్పొరేషన్ లో డబ్బులే లేవు. మన డబ్బులే సగము జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు పాత ప్రభుత్వంలో. వాడు ఉన్న డబ్బునే మనం వినియోగించుకొని మనకున్న రోడ్లు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్కటి మనం అరేంజ్ చేసుకోవాల్సిన అవస్థలోకి వచ్చినాం ఈరోజు. ఇంకొకటి ఏంటంటే సారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఈ మధ్య చాలా మీటింగ్స్ లో చెప్తుంటారు, మీరు ప్రతిభను గుర్తించి ఓట్లు వేయండి, పని చేసే వాళ్లకు ఓట్లు వేయండి. మన కాన్స్టిట్యూన్సీ మన ప్రాంతాన్ని గుర్తించుకొని దాన్ని బాగు చేయాలనుకున్న వాళ్ళకు ఓటేయండి అని చెప్తూ ఉంటారు. నేను కూడా చెప్తున్నాను మీ అందరికి, ఎందుకంటే మీరే భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, కడప భవిష్యత్తు మీరే. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎప్పుడైనా కానీ పని చేసే వాళ్ళకు మీకు బెటర్మెంట్ చూపించుకునే వాళ్ళకి మీరు ఓట్లు వేయాలి. డెఫినెట్ గా ఓటింగ్ లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక సంవత్సరంలో మనకి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ ఆధిపత్యంలో ఉంది. దాని పరిణామైన స్థానమే ఈ కడప ఇంత అధోగతిలో ఉండడానికి కారణం. రోజు మేము వెళ్తున్నాం, దాదాపు 3.5 గంటలు మేము రోడ్ల మీద తిరిగి సమస్యల మీద ప్రత్యక్షంగా చూస్తున్నాం. వీటన్నిటికీ కారణము 20 సంవత్సరాలు ఆ పార్టీ చేతిలో ఈ కార్పొరేషన్ పెట్టడం వల్ల. మనం కార్పొరేషన్ లో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే కంటే ఎక్కువ కార్పొరేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటది. ఇందాకే వెళ్ళాను 15th డివిజన్ కి, కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళేసి ప్రజల సమస్యలు చెప్తే మీరు ఎమ్మెల్యే ఓట్లేశారు కదా పోయి ఆలనే పోయి అడుగుకోండి అని చెప్తున్నాడంట కార్పొరేటర్. ఆయన ఇంకా కార్పొరేటర్ గా ఇంకో సంవత్సరం ఉంటాడు. నువ్వు ప్రజాసేవకుడివి, ఓకే. పార్టీలు ఒకసారి గెలిచినాక పార్టీలను బట్టి పరిపాలన ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఓటు వేసినా వేయకుండా ప్రతి ఒక్కరు కడపలో ఉన్న వాళ్ళందరూ నీకు సమానమే. అంటే ఈ కక్షలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎవరు వచ్చినా వాళ్ళకు పలకాల, మన చేతిలో ఉన్నంత వరకు పని చేయాలా, ఇదే చెప్తా ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, గెలిచే వరకే పార్టీలు, గెలిచినాక ఒకటే కడప ప్రజలు, కడప ఎమ్మెల్యే, అంతవరకు మాత్రమే. అంటే ప్రతి ఒక్క పొజిషన్ లో ఉన్నవాడు కూడా ఇది అప్లికబుల్. కాబట్టి మన కడప కోసం మీరందరూ ఆలోచించి ఈ యొక్క కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళని కూడా అందరినీ మార్చాల్సిన అవసరం ఉంది. మార్చి మన కడపను మనము ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక సార్ ఇంకో మాట అన్నారు, జాబ్ మేళా ప్రతి ఒక్క సంవత్సరం పెట్టాలని. డెఫినెట్ గా ఆ ప్రణాళికలోనే ఉన్నామన్నా. ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. 3 నెలలు అన్నారు, కానీ 6 నెలలకు ఒకసారి అయితే డెఫినెట్ గా పెట్టే పరిస్థితి ఉంది. ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అని మనము ప్రభుత్వం తరపు నుంచి చూపించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఎంగేజ్ అవ్వాలా, వాళ్ళ కెరీర్ లో బిజీ అవ్వాలా, వాళ్ళందరూ బాగా డబ్బులు సంపాదించి అందులో ఎంత రూపాయలు కడపకు పెట్టే విధంగా మన పిల్లలను తయారు చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much for inviting us, both of us, on this occasion and making us to know about us. First of all, I should
apologize Mr. Venkateswarlu and Vaishnavi for making them sit for more than 2-3 hours for my time. And I appreciate their patience in chasing me. They chased me for my interview. In spite of my busy schedule and lot of public were there, I made them to wait. I'm really sorry for that. Still, you chased me and took some information about me. I'm very thankful to you. First of all, Honorable MLA Madhavi Garu, College Correspondent Subbareddy Garu, and Party Senior Leader Jilali Basha Garu, KJP, his division in charge, and all my students, faculty, and all the teaching and non-teaching staff. I am a learner. I came here to learn from you. I am always a learner. I love learning from the others. You are all youngsters. You have all crossed from internet and entering into artificial intelligence. Am I right? You are entering into artificial intelligence. Artificial intelligence era. Maybe after 10-15 years, maybe not 10 years, maybe after 5-6 years we may enter into some other advanced era. Can you visualize that? Can you visualize? Lot of miracles are happening in this world. Recently I have seen in some news countering, challenging artificial intelligence from China. I forgot the name. No, advanced, more than DeepSeek. One more name I have seen. I forgot the name. I have seen in some social media. So, the world is going too fast and fast. Intelligence is growing more and more by virtue of this artificial. As wisely said by the Honorable Prime Minister and Honorable Chief Minister of Andhra Pradesh, Vision 2047. You are all the pillars of Vision 2047. You understand what I am telling? You are all the pillars of Vision 2047. Vision 2047 is 22 years away. By 2047, this world is going to become #1 financially, economically in the world. That is the vision of this present government. And you are going to stand as the pillars of that vision. Because you are all youth. You are doing all this BBA, MBA, MCA, lot of degree courses in this college. And we heard great about the college students. And I really appreciate the correspondent Mr. Subbareddy Garu for developing this college in such a way. One should work for the society at least 1 hour a day or 2-3 hours in a week. I don't mean exactly spending money for that. At least spend some time for the society. Spend some time for the environment. Spend some time for the cleanliness. Thereby, lot of change will come in the society. A lot of change. We are trying to facelift the Kadapa. You are all from Kadapa? How many are from Kadapa town? Others from the district elsewhere? So majority are from Kadapa town. Have you seen Kadapa properly? Have you seen this Bukavantha? How is it? How is it? Please? How is it? చెప్పండమ్మా
ఒక్కొక్క బాగుందా? You are going to see a new book out after 6 months by the end of the summer. Since years, you are seeing the same dirtiness, lot of dirt. So we want to focus on that. By this summer end, you will see the new book out. We have traveled, myself and MLAR, we have traveled almost 40-50 countries in this world. You go to any country, lot of these canals, lot of canals are there. But it is very unfortunate, the predecessor politicians have deliberately ignored this, such type of dirty, to remove this. The predecessor politicians, I don't want to name them, you are all youngsters, you will understand. Health is wealth. Whenever we go into the streets, whenever we go into the divisions, we are seeing a lot of people falling illness, sick, kidney problems, lung problems, liver problems, heart problems, lot of problems at the age of 30s, 40s only. Why this is causing? What are the reasons? You are all youngsters, you should research into it. Just whenever you find time, just go to some slum areas into the town. You will make a research on that. Why this is happening? Why the people are facing this illness at these very early ages? The reason is only one reason: no cleanliness. Because of not maintaining the cleanliness, from 0 to 100. I'll explain you more in detail in Telugu. ఒక్కసారి అనారోగ్యం ఎందుకు వస్తుంది? కొన్ని యాక్సిడెంటల్ గా, జెనెటికల్ గా వస్తాయి. బట్ మాక్సిమం అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయంటే ఎక్కువ స్లమ్ ఏరియాస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? శుభ్రత లేకపోవడం వల్ల. ఆ శుభ్రత లేకపోవడం వల్ల చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఆ కాలువలో నీళ్లు పోకపోవడం వల్ల, ఐ స్టాగ్నేషన్ కావడం వల్ల, దోమలు పెరిగిపోవడం వల్ల, ఆ దోమలే మనల్ని కుట్టడం వల్ల, మలేరియా రావడం వల్ల, అక్కడ ఉన్న స్లమ్లో ఉన్న వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, డాక్టర్కు చూపించుకుంటే ఆలోచన రాకపోవడంతో, చూపించుకునే డాక్టర్ ఏం రోగం వచ్చిందని చెప్తే కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. దానివల్ల ఏదో ఒక మాత్ర వేసుకొని, మందు వేసుకొని జ్వరం వచ్చింది ఇంట్లో పడుకోవడం వల్ల అది చిన్నగా ముదిరి క్యాన్సర్ అయిపోయి డిఫరెంట్ క్యాన్సర్స్ డెవలప్ అవుతుంది. చిన్న ఏజ్లోనే స్లమ్ ఏరియాస్లో ఎక్కువగా చనిపోతుంటారు. సార్ ముంబై పోండి, ముంబై స్లమ్ ఏరియాస్, కల్కటా స్లమ్ ఏరియాస్ చూడండి. ది మెయిన్ రీజన్ ఈస్ క్లీన్లీనెస్. That is why the government has launched the program as Swachh Bharat. Every third Saturday in a week, every third Saturday in a month, everybody should make themselves, their environment clean and tidy. One Saturday, that is third Saturday in a month, those environments should be kept clean and tidy for themselves. ఇవన్నీ కూడా అనర్థాలు వచ్చేస్తున్నాయి. ఒక కుటుంబ పెద్ద అనారోగ్యానికి పాలవుతే ఆ కుటుంబంలో ఉన్న వైఫ్, పిల్లలు అందరూ కూడా ఇన్కమ్ పోయి, ఆ పిల్లలు కూడా చదువుకోలేక, ఆదాయం లేక పాడైపోయి జీవితాలు నాశనం అవుతుంది. అంటే పరిశుభ్రత లేకపోతే ఎంత దూరం మనిషి జీవితం దుర్భరంగా తయారవుతుందో
ఇది ఒక అవేర్నెస్ లాగా మీకు చెప్తున్నా. మీకంటే ఎవరన్నా నాకంటే ఎవరన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి యూ కెన్ ప్లీజ్ కమ్ అండ్ కరెక్ట్ మీ. మీకు నాకంటే మీ అందరికీ కూడా ఇంకా ఫాస్ట్ ఆలోచనలు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న కొత్త ఆలోచనలు ఉంటే కూడా చెప్తే కడపలో ఇంకేమన్నా బెటర్మెంట్ చేయాలనుకుంటే తప్పకుండా యువర్ ఆల్వేస్ వెల్కమ్. ప్లీజ్ we will take your help, we will take your ideas, we will take your strategies also and go ahead for making a uplifted, facelifted, better to Kadapa. ఇందాక సుబ్బారెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద గత గవర్నమెంట్ ఏ విధంగా పాడైందో, వెరీ అన్ఫార్చునేట్. మీరు యొక్క ఎడ్యుకేషన్ సిస్టమే పాడైందని చెప్పారు బికాస్ యు ఆర్ ఇంటూ దిస్. అసలు అన్ని సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయినాయి లాస్ట్ గవర్నమెంట్ లో. ఏ సిస్టమ్ కూడా బాగలేదు. యు నో అబౌట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ విచ్ డీల్స్ విత్ ద ల్యాండ్స్, అన్ని కబ్జాలే కదా, ఎక్కడ చూసినా కబ్జాలే కదా. సిస్టమ్ కొలాప్స్ అయిపోయిందా? ఏ డిపార్ట్మెంట్ కరెక్ట్ గా ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది మంచి మంచి ఆఫీసర్లను కూడా బెదిరించేసి భయపడించేసి అపోజిషన్ వాళ్ళ మీద కేసులు పెట్టించారు. దే మిస్యూజ్ ద పోలీస్. దేర్ ఆర్ గుడ్ ఆఫీసర్స్ ఆల్సో, బట్ దే అటెండెడ్, దే మిస్యూజ్డ్ దెమ్ ఫర్ దేర్ ఇంట్రెస్ట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హౌ వాస్ Andhra Pradesh earlier, how is Andhra Pradesh now? Please compare. Go into the website of the state, just look at a glance about the financial system and budgetary allotments and the revenue inflows and outflows. The worst condition Andhra Pradesh has ever seen during the last 77 years. There is no positive bank balance in the state exchequer for the past 4 years. Endlessly, the earlier predecessor chief ministers has borrowed mercilessly without looking at the front and back and squandered the money. There is no capital investment in the last 5 years. They have not spent even 1,000 crores during last 5 years on irrigation department. The farmers have been ignored. The education system is collapsed. Revenue system, police, they have taken into their fold. They have misused for their whips and fancies. This is what happened last 5 years. వచ్చా సత్యనారాయణ మీరు వెటర్నరీ ఇస్తారు నాకు మీకు ముఖ్యమంత్రి అయితే వెటర్నరీలో కాంపౌండర్ కూడా పనికిరాడు. మనకు కావాల్సింది కేవలం ఉచిత విద్య, వైద్యం, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటే కనుక అదే చాలు మనకు కావాల్సింది. మనం కోరుకోవాల్సింది పొలిటీషియన్స్ అవే, దేవుని కూడా కోరుకోవాల్సింది కూడా అవే. సో ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మాధవిక గారికి మరియు అదర్ పొలిటీషియన్స్ అందరికీ మా కాలేజ్ తరఫున, మా పిల్లల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మాకు ఎక్కువ టైం కేటాయించారు. మీ నుంచి మేము ఇన్ఫర్మేషన్ మీరు కానీ మేము కానీ మా పిల్లలు కానీ వీళ్ళ కోసం కేటాయించుకున్నా, వాళ్ళు రిసర్చ్ చేశారు. ఎందుకంటే మంచి బాగా, ఎందుకంటే పిల్లలతో ఉంటే ఇంకా మనకు అట్లే ఉంటుందన్న. ఎందుకంటే ఇంకొకటి కూడా లాస్ట్ ఈ మాకు డివిజన్ 44వ డివిజన్, మీరు మా నుంచి మీకు ఏదైనా కావాలంటే ఇంకా స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛ కడపలో ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్. మమ్మల్ని మా పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతి వీధికి మేము వస్తాము మా పిల్లలతో. మా వాళ్ళు మీరు ఏం చేయమంటే అది చేస్తారు, మేము కూడా చేస్తాము. సో అదేనా. థ్యాంక్ యూ నా.